నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలై కత్తులు పెట్టుకుని తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా సమాజానికి విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ఈ విషయం పైన ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో 5 పోలీస్ స్టేషన్స్లో కూడా సిఐలకి ఎస్ఐ గారికి ఒక వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సమాజంలో ఇటువంటి విద్రోహ శక్తుల్ని పెంచి పోషిస్తున్నటువంటి కొంతమంది పెద్ద నాయకులందరికీ కూడా సవినీయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ బాధ్యత పోలీసు వ్యవస్థే కాదు, సమాజంలో మనది కూడా ఒక పాత్ర ఉంది. ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాలలో కత్తులు పెట్టుకొని తిరుగుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యాన్ని సేవిస్తూ, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తిరుగుతున్న వారిపై మనందరం కూడా పట్టి పోలీసు వారికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో గంజాయి వనాలను పెంచి యువతని చెడు వ్యసనాలకు బానిసలు చేశారు. నేడు అవి మానులైపోయి ఉన్నాయి. ఆ మానులన్నింటినీ కూడా తెగనరికి పచ్చటి పొలాలుగా, పైరు పండే భూములుగా తయారు చేసుకోవాలంటే, ఆ యువతని కాపాడుకోవాలంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా అని చెప్పి ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి యువత అందరిపైన కూడా ఉక్కు పాదం మోపి ప్రజలందరూ కూడా సురక్షితంగా తిరిగే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. అదేవిధంగా తల్లిదండ్రులుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరికి, విద్యాలయాలు నడుపుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మీ పాఠశాలలో ఎవరైనా సరే రకరకాల కటింగులతో వచ్చే వాళ్ళని మీరు క్రాఫ్ చేయించుకొని ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా స్కూల్స్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళని కట్టడి చేయాలని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ, మా వంతు మేము ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మేమేమి చేయాలో అలాంటివన్నీ కూడా చేసి ఏదైతే ఈ వ్యవస్థని